డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఇప్పుడు నేను వృశ్చిక రాశిలో గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చెప్దామనుకుంటున్నాను. ఇది ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీ జాతకంలో, మీ రాశి చక్రంలో కానీ, నవాంశ చక్రంలో కానీ వృశ్చిక రాశిలో కనుక గ్రహాలు ఉన్నాయి అంటే మాత్రం మీరు స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి ఆ గ్రహానికి. అదే కనుక ఆ గ్రహం యాక్టివేట్ అయ్యి ఆ గ్రహం యొక్క దశ మహాదశ నడుస్తుంది అంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వృశ్చిక రాశి కాలచక్రానికి అష్టమ భావం అవటం వల్ల అష్టమ భావ ఫలితాలు ఆ యొక్క గ్రహానికి ఆపాదింపబడతాయి. ఆ గ్రహము మనం అనుకున్న విధమైన ఫలితాలు అది ఇవ్వదు. ఈ వృశ్చిక రాశి కాలచక్రానికి అష్టమ భావం అవటం వల్ల అష్టమ రాశి యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో మార్పు, అనుకోని సంఘటనలు, అలాగే పార్ట్నర్తో విభేదాలు, పార్ట్నర్ యొక్క డబ్బు, అలాగే మంత్ర, తంత్ర, యంత్ర, అకల్ట్ వీటి మీద ఇంట్రెస్ట్, కోల్డ్ బ్లడెడ్ నేచరు అంటే ఏంటంటే ఎమోషన్స్ బయటికి కనబడకుండా లోపల దిగమింగటము, తర్వాత టైం వచ్చినప్పుడు ఆ యొక్క ఎమోషన్స్ చూపించడం బయటికి, రివెంజ్ తీసుకునే నేచర్ ఉండటము, ఇది పాపగ్రహాలు అయితే ఎక్కువగా ఈ యొక్క ఫలితాలు ఆ వృశ్చిక రాశిలో ఉన్న గ్రహం చూపిస్తుందన్నమాట. అలాగే ఇది కీటక రాశి, జలరాశి, అలాగే స్థిర రాశి అవటం వల్ల పాపగ్రహాలు కానీ శుభగ్రహాలు కానీ ఏవి ఉన్నా సరే జాతకుడిని ఒక విధమైన ఆందోళనని, ఒక కన్ఫ్యూజన్కి గురి చేసే అవకాశం ఉందన్నమాట. ఇందులో ఈ వృశ్చిక రాశికి ఇద్దరు భావాధిపతులు అయ్యారనమాట. ఒకళ్ళేమో నైసర్గికంగా కుజుడు వృశ్చిక రాశికి అధిపతి అయ్యాడు. అట్లాగే దీనికి కోలాడు ఇంకొక భాగస్వామి ఎవరున్నారంటే కేతువు. మీ జాతకంలో కుజుడు బలంగా ఉన్న, అలాగే కేతువు చరరాశిలో ఉండి యోగకారక స్థానంలో ఉంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్న గ్రహ దశ కూడా మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇలా కాకుండా కేతువు దుస్థానంలో ఉండి, అలాగే భావాధిపతి అయిన ఈ యొక్క కుజుడు నీచలో ఉండటం కానీ, అస్తంగత్వాన్ని కానీ పొందిన, అలాగే యోగకారక స్థానంలో లేకపోయినా అష్టమ, షష్ఠ, వ్యయ స్థానంలో ఉన్న ఈ వృశ్చిక రాశిలో ఉన్న గ్రహము తప్పనిసరిగా కొన్ని ఇబ్బందుల్ని తీసుకొస్తుంది. ఇది ఏకాదశ స్థానమైనా సరే, ఈ స్థానంలో శుభగ్రహాలైన గురువు ఉన్నా సరే, శుక్రుడు ఉన్నా సరే, ఈ యొక్క రాశి యొక్క తత్వము అష్టమ రాశి అవటం వల్ల కొన్ని ఛాలెంజెస్ జాతకుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. గోచారంలో ఈ యొక్క పెద్ద గ్రహాలు గురువు, శుక్రుడు, కేతువు సంచరించినప్పుడు, అట్లాగే వృశ్చిక రాశిలో ఉన్న గ్రహ దశలు వచ్చినప్పుడు ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకోవాలి.